ఆంధ్రప్రదేశ్లోని ర్యాలీ క్షేత్రంలో వెలసిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. ర్యాలీ క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మనే శ్రీవిష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం అంటూ భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీ జగన్మోహిని కేశవ స్వామిని సేవిస్తారు. క్షీరసాగర మథన సమయమందు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారములో దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథంపై వస్తుండగా ఈ ఉభయ గోదావరులైన వశిష్ఠ గౌతమి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలి కింద పడింది. వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నాడని గ్రహించి విష్ణువు తన నిజస్వరూపాన్ని చూపించాడు. ముందు వైపు పురుష రూపములో కేశవస్వామిగా, వెనుక వైపు స్త్రీ రూపములో జగన్మోహినిగా అవతరించాడు. ఇదంతా విష్ణుమాయాని గ్రహించిన శివుడు ఎదురుగా శ్రీ ఉమాకమండలేశ్వరునిగా అవతరించారు. రథం యొక్క శీల రాలిపడడం వలన ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది. అంతకు పూర్వము ఈ ప్రాంతము రత్నాపురము అనే పేరుతో పిలువబడేది. పురాణాల ప్రకారం కృతయుగములో శ్రీ స్వామివారు సాలగ్రామశిలగా వెలసినారు. 11వ శతాబ్దంలో చోళవంశ రాజులకు సంబంధించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని కాలములో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ స్వామివారు సాలగ్రామశిల, స్వయంభూ, ఏకశిల. ముందు కేశవస్వామిగా పురుష రూపములో, వెనుక వైపు జగన్మోహినిగా స్త్రీ రూపములో అవతరించారు. స్వామికి కిరీటము, మకర కుండలాలు, కర్ణపత్రాలు, కంఠము ముడతలు పడినట్లుగా ముడతలు, కౌస్తుభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవీతము, నాభిస్థానము, ఉత్తరీయము, శంఖము, చక్రము, గద పట్టుకున్నటువంటి హస్తము, ఉంగరాలు, గోళ్లు, వాటి యొక్క నైపుణ్యత, అభయహస్తము, హస్తరేఖలు, భార్యలు శ్రీదేవి భూదేవి గరుత్మంతుడు పాదసేవ చేసుకుంటున్నట్లు, విష్ణు పాదోద్భవి గంగ, 2 పాదముల మధ్యలో గంగాదేవి విగ్రహము పద్మాసనములో ఉండగా నిరంతరము గంగ స్వేద బిందువుల వలె స్రవిస్తూ ఉంటుంది. పరమ భాగవతోత్తములు పాదసేవ చేస్తున్నట్లు ఉంటుంది. ఉభయ పార్శ్వముల యందు పొన్న చెట్టు, శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి ఎత్తినట్లుగా మకర తోరణం రీతి ఆలయములో కేశవస్వామి, ఆలయ శిఖరము, దశావతారములు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారములు, తుంబుర నారదులు గానం చేస్తున్నట్లుగా, కిన్నెర కింపురుషులు పుష్పమాలలు వేస్తున్నట్లుగా, రంభ, ఊర్వశి నాట్యము చేస్తున్నట్లుగా, ఆదిశేషుడు పడగ విప్పినట్లుగా ఉండును. స్వామివారు వెనకవైపు స్త్రీ రూపములో శిఖ చుట్టుకున్నట్లుగా శిఖ, చామంతి పుష్పము, కురులు, వాటి నైపుణ్యత, దండకడియాలు, కచ్చా పోసినట్లుగా చీరకట్టు, కుడికాలి తొడమీద తెల్లగా పొడవుగా పుట్టుమచ్చ పద్మినీ జాతి స్త్రీ లక్షణంగా ఉంటుంది. కాళ్లకు అందెలు, గెజ్జెలతో మోహిని రూపంలో స్వామివారు అవతరించారు. ఆలయం యొక్క విశిష్టతలు. గర్భాలయ ప్రవేశమున్న ఏకైక పురాతన దేవాలయం ఇది. స్వామివారు అరుదైన సాలగ్రామ స్వయంభూ ఏకశిల. ముందువైపు కేశవస్వామిగా పురుష రూపంలో, వెనుకవైపు జగన్మోహినిగా స్త్రీ రూపంలో స్వామివారు స్వయంభువుగా అవతరించారు. శ్రీ స్వామివారి పాదపద్మముల నుండి నిరంతరము గంగ స్రవిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.